ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టాటా వాళ్ళు తీసుకొచ్చేసారు ఒక దద్దరిల్లే లాంచ్ అనమాట. చాలా రోజులు వెయిట్ చేసిన వాళ్ళు ఒక ఆల్ వీల్ డ్రైవ్ ఈవీ కోసము ఫైనలీ ఆ వెయిట్ ఇస్ ఓవర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హ్యారియర్ ఈవీ ఆల్ వీల్ డ్రైవ్ అనేది వాళ్ళు లాంచ్ చేసేసారు టు టేక్ ఆన్ ద కాంపిటీషన్ అండ్ ఆల్సో సెట్ న్యూ స్టాండర్డ్ అండ్ బెంచ్ మార్క్ ఇన్ అండ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో దీంట్లో ఎటువంటి ఫీచర్స్ వాళ్ళు ఆఫర్ చేశారు టు మేక్ ఇట్ రియలీ ఆ క్లాస్ లీడింగ్ ప్రపోజిషన్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఫస్ట్ మనం చూసినట్లయితే బండి యొక్క చాసీ స్ట్రక్చర్ అండ్ బండి యొక్క దీని ప్లాట్ఫామ్ గురించి చూస్తాము. సో ఇది సేమ్ D8 ఆర్కిటెక్చర్, ఒమేగా ఆర్క్ ప్లాట్ఫామ్ అండ్ యాక్టీ ఈవీ ప్లస్ ఏదైతే వాళ్ళ కొత్త ఈవీ ప్లాట్ఫామ్ ఉందో దానిపైన చేయబడిన ఒక వెహికల్ అనమాట. సో దీంట్లో పెద్ద మార్పులేం లేవు మీరు ఐస్ వెహికల్తో చూసుకుంటే. సో డిజైన్ ఏదైతే సిల్హెట్ ఉందో, డిజైన్ డిమీనర్ ఏదైతే ఉందో అది మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు ద ఐస్ వెహికల్ ఉంది. మీరు ఫ్రంట్ ఫ్యాషియా చూసినట్లయితే మనకి ఇక్కడ డిఆర్ఎల్స్ అనేది మొత్తం ఫ్లోయింగ్ డిఆర్ఎల్ అనేది ఉంది ఫ్రంట్. దీంట్లో ఫ్రంట్ ఇంపోజింగ్ స్టాన్స్ ఇవ్వడానికి అండ్ హ్యారియర్ ఒక మస్క్యులర్ ఇది అండ్ డామినేటింగ్ నేచర్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. పవర్ఫుల్ బానెట్ లైన్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మనకి కంప్లీట్లీ క్లోజ్ అవుట్ చేయబడింది. ఇక్కడ ఎటువంటి గ్రిల్ అనేది మనకి ఇవ్వలేదు అండ్ అది ప్రాపర్ మన ఈవీ డిజైన్ ఆర్కిటెక్చర్ ప్రకారంగానే మనకి ఇక్కడ ఆ డిజైన్ సిల్హెట్ అనేది కనిపిస్తుంది. టాటా ఒక బ్యాజింగ్ సిట్స్ ప్రౌడ్లీ ఇన్ ద సెంటర్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రంట్ ఫ్యాషియా ఫ్రంట్ బంపర్ కూడా చాలా క్లీన్ అండ్ ఎలిగెంట్గా డిజైన్ చేయబడింది. ఎల్ఈడి లైటింగ్ అనేది మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్స్ అనేది ఆఫర్ చేశారు. డ్యూయల్ ఎల్ఈడి లైటింగ్ మనకి ఫాగ్ ల్యాంప్స్ లెక్క పనిచేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్ డిజైన్ ఆర్కిటెక్చర్ చూసినట్లయితే ఆ స్టర్డీ ఆర్కిటెక్చర్, ఆ స్టర్డీ బిల్డ్ క్వాలిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది ప్రతి ఎలిమెంట్ నుంచి. మన ప్రొఫైల్ చూసినట్లయితే మనకి ఆ ప్రాపర్ ఎస్యూవీ స్టాన్స్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ డిజైన్ లాంగ్వేజ్ అనేది పెద్దగా మారలేదు, వారు పెద్ద సిగ్నిఫికెంట్ చేంజెస్ చేయలేదు. వన్ ఆఫ్ ది ఇంపోజింగ్ అండ్ మ్యాగ్నిఫిసెంట్ డిజైన్ లాంగ్వేజెస్ అనమాట దట్ హెస్ వన్ పీపుల్స్ హార్ట్స్ ఆల్రెడీ. సో దీంట్లో మనకి ఆ ఏరో ఎఫిషియంట్ అలాయ్ వీల్ డిజైన్ అనేది మనకి ఆఫర్ చేయబడింది టు రెడ్యూస్ డ్రాగ్ అండ్ ఆల్సో 19-inch అలాయ్ వీల్స్ అండ్ 245/55 చంకీ టైర్స్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా బాడీ క్లాడింగ్ అండ్ ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. ఆ బ్యూటిఫుల్ క్యారెక్టర్ లైన్ అనేది బండి ఒక క్లాస్ అండ్ ఎలిగెన్స్ని హైలైట్ చేస్తుంది. అండ్ మోనోకాక్ చాసీ స్ట్రక్చర్తో పాటు ఇది చేయబడింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డ్యూయల్ మోటార్ క్వాడ్ వీల్ డ్రైవ్ సెటప్, అంటే డ్యూయల్ మోటార్ డిజైన్ విత్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్తో పాటు వస్తుంది. ఫ్రంట్ మనకి అరౌండ్ 158 PS మోటార్ అనేది ఒకటి లభిస్తుంది. వెనకాల మనకి 238 PS మోటార్ అనేది లభిస్తుంది. రెండు మనం కలిపి చూసినట్లయితే అరౌండ్ క్యూములేటివ్ పవర్ అనేది 396 PS ఒక పవర్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ వస్తున్నాయి మనకి, 65 kWh అండ్ 75 kWh. 0 to 100 6.3 సెకండ్స్లో వెళ్తుంది అండ్ టాప్ స్పీడ్ క్లెయిమ్ అనేది మోర్ దెన్ 200 km/h. సో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీస్గా ఇది ముందుకు వస్తుంది అనమాట. అండ్ ఆల్ వీల్ డ్రైవ్ కేపబిలిటీతో వస్తుంది కాబట్టి ఇది పండగ అనమాట. డిఫరెంట్ 6 టెరైన్ మోడ్ ఆప్షన్స్తో పాటు వస్తుంది. సో ఒక కాంప్రిహెన్సివ్ ఆఫ్ రోడ్ కేపబుల్ ఈవీగా ముందుకు వస్తుంది. సో అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం, చాలామంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం హ్యారియర్లో ఆల్ వీల్ డ్రైవ్ అనేది. సో QWD క్వాడ్ వీల్ డ్రైవ్ అనేది వాళ్ళు ఆల్ వీల్ డ్రైవ్ని వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ మనం స్టెప్ బోర్డ్ మనం చూస్తున్నాము, డిజైన్ గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఈవీ ఒక బ్యాజింగ్ అనేది చూస్తున్నాము అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ కలర్డ్ ఇది రేర్ వ్యూ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్, మనకి బ్లాక్ అండ్ బీ పిల్లర్, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటనా అండ్ మన రెగ్యులర్ స్లోపింగ్ రూఫ్ లైన్ అంటే ఫ్లోటింగ్ రూఫ్ లైన్ అనేది విత్ ది బ్యూటిఫుల్ ఎలిగెంట్ ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్ అనేది చాలా చాలా చక్కగా కనిపిస్తుంది టు కంప్లీట్ అ బ్యూటిఫుల్ ప్రొఫైల్. చూసినట్లయితే ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి అండ్ ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్ అనేది మనకి యాజ్ ఇట్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఐస్ హ్యారియర్ ఏదైతే ఉందో దానికి డిజైన్ అప్డేట్ వచ్చిందో అదే లేఅవుట్ అనేది మనకి లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ విత్ స్టాప్ ల్యాంప్ అనేది రేర్ వైపర్తో పాటు వస్తుంది అండ్ హ్యారియర్ ఈవీ బ్యాజింగ్ చాలా ప్రౌడ్గా ఇక్కడ ఎంబెడ్ చేయబడి ఉంది. అండ్ వెనకాల బంపర్ కూడా చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేయబడి ఉంది. అండ్ బూట్ మనం చూసినట్లయితే అరౌండ్ 502 లీటర్స్ బూట్ స్పేస్ అనేది మనకి లభిస్తుంది. మంచి రేర్ పార్సల్ ట్రే, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంది. కొంచెం లిఫ్టెడ్ అప్ ఫ్లోర్ అనేది మనకు కనిపిస్తుంది. సో లోడింగ్ ఆన్ టు ద ఇది అనేది మనకి ఈ యొక్క లోడింగ్ సెక్షన్ అనేది కొంచెం టఫ్ అనిపించవచ్చు, హెవీ లగేజ్ తీసుకొని వెళ్తున్నట్టే. కాకపోతే మనకి ఇక్కడ స్పేర్ వీల్ కూడా మనకి ఇక్కడ నీట్గా ఆఫర్ చేశారు కాబట్టి అదొక మంచి విషయం అని చెప్పదలుచుకుంటున్నాను. దీంతోపాటు మీరు చూసినట్లయితే మనకి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనేది ఒక కంప్లీట్ ప్రాపర్ ఎస్యూవీ డిజైన్ని కంప్లీట్ చేస్తుంది. అండ్ మీరు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసినట్లయితే యాంపుల్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దగ్గర 205 mm గ్రౌండ్ క్లియరెన్స్తో పాటు ఈ వెహికల్ రావడం మనం చూస్తున్నాం. సో ఇంటీరియర్ వచ్చినప్పుడు దుమ్ము లేపడని చెప్పొచ్చు. ఏ విధంగా ఎక్స్టీరియర్ డిజైన్ కొంచెం వరకు సటిల్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తుందో ఇంటీరియర్ డిజైన్ అనేది చాలా వరకు మేజర్ డిఫరెన్సెస్ తీసుకొస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇక్కడ శాంసంగ్ ఆఫర్ చేసే QLED
14.5 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆఫర్ చేశారు. 10 స్పీకర్ సిస్టమ్ అనుకుంటే మనకి JBL నుంచి ఆర్ హర్మాన్ నుంచి. అండ్ సౌండ్ సిస్టమ్ అనేది ఎప్పటికీ ఒక బెంచ్ మార్క్ లాగా ఉన్నది. అండ్ ఇది చూసినట్లయితే స్టీరింగ్ వీల్ అనేది సేమ్ మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఆ 4 స్పోక్ స్టీరింగ్ వీల్తో పాటు వస్తుంది. ఇల్యూమినేటెడ్ టాటా లోగో మధ్యలో లభిస్తుంది. మనకి ADAS కానీ ఫోన్ కంట్రోల్స్, మ్యూజిక్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనకి స్టీరింగ్ పైన ఆఫర్ చేయబడి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి టెంపరేచర్ కంట్రోల్ అనేది డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అనేది ఆఫర్ చేయడం చూస్తున్నాము. అండ్ క్యాబిన్ కూలింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంది. ఎందుకంటే చాలా హాట్ అండ్ హ్యూమిడ్ ఉంది బయట, కానీ బ్లోవర్ కానీ అండ్ AC వెంట్స్ ఏదైతే ఇక్కడ లేఅవుట్ చేయబడి ఉన్నాయో చాలా నీట్గా లేఅవుట్ చేయబడి ఉన్నాయి. అండ్ క్యాబిన్ కూలింగ్ అనేది తెలుస్తుంది చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది అనేది. అండ్ దాంతోపాటు మనకి 360 డిగ్రీ కెమెరా అనేది ఎప్పటికీ ఒక హైలైట్గా ఉంటూ వచ్చింది. సో అందరూ 360 డిగ్రీ కెమెరా ఆఫర్ చేస్తే వీళ్ళు 540 డిగ్రీ కెమెరా అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ 540 డిగ్రీ కెమెరా ఏంటి అంటే ఈ 3D మోడ్లో మీరు పెట్టినట్లయితే మనకి ఒక ట్రాన్స్పరెంట్ వ్యూ కూడా మీకు లభిస్తుంది. సో నార్మల్గా మనకి ఇది 3D వ్యూలో పెట్టుకొని మనం చూసుకోవచ్చు, డిఫరెంట్ యాంగిల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనము ఫ్రంట్, రేర్ లేకపోతే ఫ్రంట్ కార్నర్, రేర్ కార్నర్ వ్యూస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో 540 డిగ్రీ ఇది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీన్స్ మనము ట్రాన్స్పరెంట్ అంటే కింద పక్కన ఏమన్నా మనకి స్టోన్స్ ఉన్నా కానీ ఏదన్నా ఇది ఆబ్స్టికల్ ఉన్నా కానీ మనకి ఇమ్మీడియట్గా కనిపించేటట్టు ఆ బండి అనేది ఇన్విజిబుల్ అయిపోతుంది. సో అదొక విషయం మీరు గమనించాలి. టచ్ స్క్రీన్ రెస్పాన్స్ అనేది చాలా ఫ్లూయిడిక్గా ఉంది. JBL సౌండ్ మోడ్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తున్నాయి. మనకి అకూస్టిక్ కానివ్వండి, లేకపోతే సినిమాటిక్ కానివ్వండి, బేస్ ఎన్హాన్సర్ కానివ్వండి, మన రెగ్యులర్ సౌండ్ సిస్టమ్ అనేది దద్దరిల్లే సౌండ్ సిస్టమ్ మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. టెరైన్ మోడ్ రెస్పాన్స్ చూసినట్లయితే మనకి 6 టెరైన్ మోడ్స్ ఉన్నాయి. స్నో, శాండ్, మడ్ రట్స్, మళ్ళీ రోడ్ అండ్ డిఫరెంట్ టెరైన్ రెస్పాన్స్ వస్తున్నాయి టు గివ్ యూ కాంప్రిహెన్సివ్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ ఆల్ వీల్ డ్రైవ్ కేపబిలిటీ ఏదైతే ఆఫర్ చేశారో ఎప్పుడు కూడా టాటా వాళ్ళు ఏదైనా ఆఫర్ చేస్తే చాలా కాంప్రిహెన్సివ్గా వెల్ టెస్టెడ్ ఒక కేపబిలిటీని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. అదేవిధంగా వెయిట్ చేసి మనము ఈ యొక్క ఆఫ్ రోడ్ కేపబుల్ ఈవీని మనం పొందుకున్నాం. అండ్ దిస్ ఇస్ అ కాంప్రిహెన్సివ్లీ మేడ్ ఈవీ విత్ ఇండిపెండెంట్ మల్టీ లింక్ రేర్ సస్పెన్షన్ అనమాట. సో ప్రాపర్ SUVస్కి ఎలా వస్తుందో అలా దీంట్లో సస్పెన్షన్, రగ్గెడ్ చాసీ స్ట్రక్చర్ విత్ ఆఫ్ రోడ్ కేపబిలిటీ మనకు ఆఫర్ చేయడం చూస్తున్నాం. అండ్ నేను చెప్పినట్టు స్పోర్ట్ మోడ్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఆ స్పోర్ట్ మోడ్లో నేను చెప్పినట్టు యాక్సలరేషన్ అనేది బీవర్చంగా ఉంది. 0 to 100 6.3 సెకండ్స్లో ఇది వెళ్ళిపోతుంది విత్ కేపబిలిటీ ఆఫ్ టాప్ స్పీడ్ కేపబిలిటీ ఆఫ్ మోర్ దాన్ 200 km/h. ప్లస్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి రేర్ వ్యూ మిర్రర్లో మనకి రేర్ డిస్ప్లే అనేది ఒకటి ఇంటిగ్రేట్ చేయబడి ఉన్నది. అండ్ డాష్ క్యామ్తో పాటు కూడా వస్తుంది. ఇది అంటే ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ అట్ ద సేమ్ టైం అది రికార్డ్ చేస్తుంది అనమాట. సో అది ఒక చాలా మంచి విషయము. అండ్ సేఫ్టీ పరంగా మనకి చాలా యూజ్ అవుతుంది. ఈ కాలంలో ఉన్న దోపిడీలు ఏదైతే జరుగుతున్నాయి హైవే పైన, అలాంటి దానికి మనకి ప్రూఫ్ ఉండడానికి డాష్ క్యామ్ ఉండడం చాలా అవసరం. ఏదైనా మన తప్పు లేకుండా వేరే ఎవరైనా వచ్చి గుద్దినా కానీ మనకి ప్రూవ్ చేయడానికి డాష్ క్యామ్ ఉండడం చాలా అతి అవసరం అనమాట. సో ఆ డాష్ క్యామ్ అనేది దీంట్లోనే ప్రొవైడ్ చేయడం చాలా మంచి విషయం. సో మీరు చూసినట్లయితే మనకి ఈజీ షిఫ్ట్ సిస్టమ్ ఉంది యాజ్ ఆల్వేస్. దాంతోపాటు ఇది ఆటో హోల్డ్ ఫంక్షన్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో సేఫ్టీ పరంగా మనకి చూసినట్లయితే 7 ఎయిర్ బ్యాగ్స్ అనేది దీంట్లో లభిస్తున్నాయి. ADAS Level 2 అనేది ఆఫర్ చేయబడింది. అండ్ 5-star సేఫ్టీ రేటింగ్ అనేది ఈ స్ట్రక్చర్కి ఇచ్చారా లేదా అని మీరు ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. సో భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ ఇంకా వీళ్ళు బండిని వాళ్ళు సబ్మిట్ చేయలేదు దాని టెస్టింగ్ కోసము. సో నాకు తెలిసి స్టర్డీ బాడీ స్ట్రక్చర్ చూసినట్లయితే బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి డోకా లేదు. టాటా అంటేనే స్టర్డీ రాక్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కమ్స్ స్టాండర్డ్. సో ఖచ్చితంగా మనం వీ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఇట్ విల్ గెట్ వెరీ గుడ్ సేఫ్టీ రేటింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో ambient లైటింగ్ చాలా అప్లిఫ్ట్ చేసే, మూడ్ని అప్లిఫ్ట్ చేసే ambient లైటింగ్ ఉంది. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఇది వర్జన్స్ అండ్ సీక్వెన్సెస్ దీంట్లో మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మన ఇష్టానుసారంగా. మ్యాసివ్ పానోరామిక్ సన్ రూఫ్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం కానీ, అండ్ ఓవరాల్ గ్లాస్ ఏరియా చాలా ఆల్రౌండ్ క్యాబిన్ విజిబిలిటీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఆఫర్ చేయబడి ఉంది. అసలు క్యాబిన్లో కూర్చుంటేనే ఆ ప్రీమియం కార్ ఫీల్ అనేది వస్తుంది. అండ్ ప్రైస్ పరంగా చూసినట్లయితే 21.49 lakhs స్టార్టింగ్ అని చెప్తున్నారు. అసలు అద్దరిపోయే ప్రైస్, జనాలు చెదిరిపోయే ప్రైస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వేరే మ్యానుఫ్యాక్చరర్స్తో చూసుకుంటే ఎవరైతే రీసెంట్ లాంచెస్ చేశారో దాన్ని చాలా సిగ్నిఫికెంట్ మార్జిన్తో అండర్ కట్ చేసి అండ్ ఇటువంటి ఒక ఆఫ్ రోడ్ కేపబిలిటీ అండ్ ఎన్హాన్సింగ్ పవర్, ఇది ఒక పవర్ ప్యాక్డ్ ప్యాకేజ్గా ముందుకు వస్తుంది కొత్త హ్యారియర్ ఈవీ. సో స్టీరింగ్ ఫీల్ కూడా చూసినట్లయితే మంచి సాఫ్ట్ టచ్ ఫీల్ అనేది ఉంది. ఇక్కడ 10 o'clock 2 o'clock పొజిషన్కి మనకి ఒకలాంటి ఇది ఇచ్చారు, యాక్సెంట్ ఇచ్చారు మనకి గ్రిప్ మంచిగా పొందుకోవడానికి. అండ్ ఎస్, ఒక మస్క్యులర్ ఈవీ ఆర్ మస్క్యులర్ SUV డ్రైవ్ చేసే ఫీల్ మనకి స్టీరింగ్లో కలగాలంటే నిజంగా ఈ యొక్క
స్టీరింగ్ డిజైన్ అనేది చాలా ప్రీమియంగా అండ్ చాలా క్లాసీగా అట్ ద సేమ్ టైం రగ్గెడ్ ఫీల్ని మనకి ఇక్కడ తీసుకొస్తుంది ఆల్ అట్ ద సేమ్ టైం. అండ్ మనం క్లస్టర్ చూసినట్లయితే మనకి యాజ్ యూజువల్ మనకి డిఫరెంట్ క్లస్టర్ ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయల్ ఇది డయల్ సెటప్ కానీ, సింగిల్ డయల్ సెటప్ కానీ, టైర్ ప్రెషర్ మానిటరింగ్ కానివ్వండి, అవన్నీ నావిగేషన్ డిస్ప్లే కానివ్వండి, కంపస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క ఎంఐడి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో మనకి లభిస్తుంది. డయల్ వ్యూ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ట్విన్ డయల్ వ్యూ ఉంది, సింగిల్ డయల్ వ్యూ ఉంది. ఇది డిజిటల్ వ్యూ మనకి ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాము. సో అది మనం చేంజ్ చేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు. మనం డిజిటల్ వ్యూ కావాలంటే డిజిటల్ వ్యూ పెట్టుకోవచ్చు, లేకపోతే మనము ట్విన్ డయల్ వ్యూ కావాలంటే ట్విన్ డయల్ వ్యూ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకి స్టేట్ ఆఫ్ చార్జ్ 89% స్టేట్ ఆఫ్ ఛార్జ్తో నాకు ఇక్కడ కనిపించే రేంజ్ అనేది 434 కిలోమీటర్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఏమైనా చేంజ్ అవుతుందా చూద్దాము. స్పోర్ట్ మోడ్లో పెట్టంగానే 413కి పడిపోయిందండి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈకో మోడ్లో పెడతాను. ఈకో మోడ్లో పెడితే 447 రేంజ్ చూపిస్తుంది, 89% బ్యాటరీ స్టేట్ ఆఫ్ ఛార్జ్కి. అండ్ అదే స్పోర్ట్ మోడ్లో పెడితే 413కి పడిపోతుంది. సో ఇది మీరు ఒక విషయం గమనించాలి. ఇంకొక డెడికేటెడ్ బూస్ట్ మోడ్ ఇచ్చాడు. సో అది కొద్దిసేపటి వరకే ఉంటుంది. జస్ట్ ఆ థ్రస్ట్ అనేది ఆ ఈవీకి ఉన్న అబండెన్స్ ఆఫ్ టార్క్, మన ఇన్స్టెంట్ టార్క్ అనేది ఎంజాయ్ చేయడానికి ఒక బూస్ట్ మోడ్ అనేది ఇచ్చాడు. అది చాలా మంచి విషయం. అండ్ సెల్ఫ్ పార్కింగ్ కేపబిలిటీ కూడా దీనికి ఇచ్చారనమాట. అది కూడా చాలా చాలా యూనిక్ ఫీచర్ అండ్ చాలా క్లాస్ లీడింగ్ ఫీచర్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. డోర్ ఓపెనింగ్ యాంగిల్ మనం చూసినట్లయితే యాజ్ ఆల్వేస్ ఆల్మోస్ట్ 90 డిగ్రీ ఓపెనింగ్ యాంగిల్ ఫ్రంట్ డోర్ది ఆఫర్ చేశారు. సో ఈజీగా ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్ ఈజీగా ఉంటుంది. క్యాబిన్ లోపలికి వెళ్ళడం, బయటికి రావడం అనేది. ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ వాళ్ళు 90 డిగ్రీ యాంగిల్ ఓపెన్ ఇది డోర్ ఓపెనింగ్ యాంగిల్ ఇవ్వకపోయినా కానీ గెటింగ్ ఇన్ టు ద క్యాబిన్ ఇస్ ప్రిటీ ఈజీ. ఇక్కడ మనకి డెడికేటెడ్ ఇది సన్ బ్లైండ్స్ అనేది ఆఫర్ చేయడము మనకి ఇట్లాంటి సమ్మర్లో హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్లో అండ్ కొంచెం వరకు ప్రైవసీ పొందుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఒక్కసారి మనం లోపల కూర్చున్నట్లయితే మనకి మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్ అనేది మనకి లభిస్తుంది. స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాక్స్ అనేది ఆఫర్ చేశారు. అండ్ నా హైట్కి ఆల్మోస్ట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్ ఉంది. బట్ పీపుల్ అరౌండ్ 6'3", 6'4" ఉన్న వాళ్ళు కొంచెం కష్టపడవచ్చు. అండ్ ఇక్కడ చెప్పినట్టు మ్యాసివ్ సన్ రూఫ్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అనేది మనకి నీట్గా ఆఫర్ చేయబడున్నాయి. డోర్ కూడా చాలా చంకీ డోర్, ఆ ఫీల్ అనేది మనకి వస్తుంది. ఆల్ 4 డోర్స్కి మనకి బాటిల్ హోల్డర్స్ ఆఫర్ చేశారు. అండ్ నేను చెప్పినట్టు 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్, మొత్తం 10 స్పీకర్ సిస్టమ్తో పాటు వస్తుంది, వూఫర్తో పాటు. అండ్ ఇక్కడ మనకి డోర్ ఓపెన్ చేయడానికి ఈ హ్యాండిల్ కూడా మనకి లాక్ సిస్టమ్ కూడా మనకి చాలా ఒకలాంటి సాటిన్ క్రోమ్ ఫినిష్తో పాటు మనకి ఇవ్వడము చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ డెడికేటెడ్ టైప్ సి స్లాట్స్ అనేది ఛార్జింగ్ చేయడానికి రెండు ఇచ్చారు. అండ్ అండర్ థై సపోర్ట్ చాలా చక్కగా ఉంది. ఒక బెంచ్ సీట్ ఇచ్చారు. అండ్ ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది కాబట్టి 3 అడల్ట్స్ చాలా హ్యాపీగా వితౌట్ ఎనీ హ్యాసిల్ కూర్చోవచ్చు అనమాట. అండ్ బాస్ మోడ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం వల్ల మనము ఇక్కడ నుంచి మన వెనకల్ సీట్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. మీరు చూడొచ్చు, ఫ్రంట్ బ్యాక్ మనం స్లైడ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనము వెనక లెగ్ రూమ్ పొందుకోవాలంటే మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసి ఈ ఫ్రంట్ సీట్ని మనం మూవ్ చేయొచ్చు. ఇది బాస్ మోడ్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. సో ఇప్పుడు ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీరు 21.49 lakhs నుంచి దీని ఒక స్టార్టింగ్ ప్రైస్ అండి. అండ్ వేరే వేరియంట్స్కి టాప్ వేరియంట్కి ఎలా ఉంటుంది అదంతా మనం తర్వాత చూడొచ్చు. తర్వాత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తా అన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 బ్యాటరీ ప్యాక్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. 65 kWh బ్యాటరీ ప్యాక్, 75 kWh బ్యాటరీ ప్యాక్. దీని ఒక రేంజ్ అనేది చూసినట్లయితే మనకి యాక్చువల్ ఐడీసీ రేంజ్ అనేది 627 kilometers ఐడీసీ రేంజ్ అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ట్రూ రేంజ్ వచ్చేటప్పటికి ఇంచుమించు 500 kilometers, ఇంచుమించు ట్రూ రేంజ్ అనేది మీకు లభిస్తుందని చెప్తున్నారు. అండ్ యాక్సలరేషన్ పరంగా 0 to 100 6.3 secondsలో వెళ్తుంది. అండ్ డ్యూయల్ మోటార్ క్వాడ్ వీల్ డ్రైవ్తో పాటు చేయబడిన ఫస్ట్ ఈవీ వెహికల్ అనమాట ఏదైతే ఈ సెగ్మెంట్లో మనము చూడబోతున్నామో. అండ్ టాటా వాళ్ళు ఆల్వేస్ హ్యావ్ బిన్ సెట్టింగ్ న్యూ స్టాండర్డ్స్ అండ్ సెట్టింగ్ న్యూ బెంచ్ మార్క్స్ వాళ్ళు వెహికల్స్తో పాటు. అండ్ ఈవీ సెగ్మెంట్లో కూడా ఒక న్యూ బెంచ్ మార్క్ అనేది సెట్ చేస్తారని చెప్పదలుచుకోవచ్చు ఈ డ్యూయల్ మోటార్ క్వాడ్ వీల్ డ్రైవ్ మోటార్తో పాటు అండ్ క్వాడ్ వీల్ డ్రైవ్ సిస్టమ్తో పాటు అండ్ ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీతో పాటు చేయబడిన ఒక రగ్గెడ్ ఎస్యూవీ అనేది మనకి ఇప్పుడు వచ్చేసింది. సేఫ్టీ గురించి నేను ఆల్రెడీ చెప్పేసాను. 7 air bags, ADAS Level 2 ఇవన్నీ ఉన్నాయి. అండ్ సేఫ్టీ రేటింగ్ అనేది ఇంకా కొన్ని రోజుల్లో మనకి అప్డేట్ చేయబడుతుంది. భారత్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ ఎప్పుడైతే వీళ్ళు దీన్ని సేఫ్టీ కోసం పంపిస్తారు. ఇది బండి ఒక ఓవర్వ్యూ. అంటే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.